వెల్కమ్ టు టీ10 నేను రేవతి. భారత్ లో పెద్ద నోట్లను రద్దు చేయడం ద్వారా దొంగ నోట్లను కట్టడి చేయడంతో పాటుగా దేశ విదేశాల్లోని నల్లధనాన్ని వెలికి తీస్తామని బీరాలు పలికిన ప్రధాని నరేంద్ర మోడీ ఆచరణలో విఫలమయ్యారు. నల్లధనం బయటికి తీయడంలో పూర్తిగా విఫలమైన బీజేపీ సర్కార్ కనీసం నోట్లను అరికట్టలేకపోయింది. 3 ఏళ్లలో దొంగ నోట్లు 3 రెట్లు పెరిగిపోయాయి. 2018-19 నుంచి 2022-23 వరకు నకిలీ 500 నోట్లు 317% పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2018-19లో 500 విలువ కలిగిన మొత్తం 2186.5 కోట్ల నకిలీ నోట్లను గుర్తించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. దీంతో పోల్స్తే 2022-23లో ఏకంగా 9111 కోట్ల దొంగ నోట్లు బయటపడ్డాయన్నారు. వీటిలో 316.6% పెరుగుదల చోటు చేసుకున్నట్లయిందన్నారు. 2023-24లో 500 నకిలీ నోట్ల సంఖ్య 85,711గా నమోదైందన్నారు. ఎంటీటీఎం సెల్వ గణపతి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి వివరణ ఇచ్చారు. 2018-19లో 2184 కోట్ల వేల నకిలీ నోట్లు గుర్తించబడ్డాయి. ఇవి 2022-23లో 980 కోట్లుగా చోటు చేసుకున్నాయి. 2023-24లో 2603.5 కోట్లకు పెరగడం ఆందోళనకరం. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2024 మార్చి ముగింపు నాటికి మొత్తం కరెన్సీలో 500 నోట్ల వాటా 86.5% ఉంది. గతేడాది ఇదే సమయం కల్లా 77.1% ఉంది. గతేడాది మేలో 2000 నోట్లను ఉపసంహరించుకోవడం ద్వారా 500 నోట్లు ఎక్కువగా చలామణిలోకి వచ్చాయి. 2024 అక్టోబర్ 31 నాటికి 98.04% విలువ కలిగిన 2000 నోట్లు ఆర్బీఐకి తిరిగి వచ్చాయి. దీనిపై మీ కామెంట్స్ తెలియజేయండి. ఇది వాటి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.